ధారావి ఈ పేరు వినగానే మన భారతదేశంలోని అతిపెద్ద మురికివాడ గుర్తుకు వస్తుంది. దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఉండే పేద ప్రజలు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ధారావి మురికివాడ బతుకు చిత్రం మారేది ఎప్పుడు? కనీస మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు ఇక్కడ విలవెల్లాడిపోతున్నారు. మరి వారి బ్రతుకుల ముఖ చిత్రం బాగుపడేది ఎప్పుడు? కూడు గుడ్డ కోసం పరితపించే ధారావి వాసుల కలలు నెరవేరేదెప్పుడు? ధారావిలో తెలుగు ప్రజలు కూడా బాగానే ఉంటారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన ఫడ్నవీస్ ప్రభుత్వంపై ధారావి మురికివాడ ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ధారావి డెవలప్మెంట్ కోసం చేపట్టిన ధారావి ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ధారావి మురికివాడ ప్రజల బ్రతుకు చిత్రంపై మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలోని ధారావి ప్రాంతంలో మనం ఇప్పుడున్నాము. కీలకమైనటువంటి ప్రాంతము మహారాష్ట్రలో. ఎన్నో వేల మంది కూడా ఒక స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి ప్రాంతము. అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సిటీలో ఉండేటటువంటి అంటే ఆర్థిక స్తోమత లేక చిన్న చిన్న జుగ్గీలాక ఇలాంటి స్లమ్ ఏరియాస్లో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. దాదాపు దేశంలో ఉండేటటువంటి ఏదైతే స్లమ్ ఏరియాస్లో ఇది ఒక బిగ్గెస్ట్ ఏరియా అని చెప్పవచ్చు. దాదాపు 255 ఎకరాలు ఉండేటటువంటి ఈ స్లమ్ ఏరియాలో కొన్ని వేల మంది కూడా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వారి యొక్క స్థితిగతులు ఏంటి, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళు, తర్వాత తమిళియన్స్, తర్వాత మనకి కర్ణాటక మలయాళీస్ చాలామంది కూడా ఇక్కడ సౌత్ ఇండియన్స్ ఈ యొక్క ధారావి ప్రాంతంలో ఉంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అసలు ఇక్కడ వాళ్ళ యొక్క జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ముందు ముందు చేపట్టేటటువంటి ధారావి ఏదైతే ప్రాజెక్టు ఉందో ఇది వీళ్ళకి లాభమా నష్టమా అనే విషయాన్ని వాళ్ళ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధారావిలో అటు తమిళియన్స్ కానీ ఇటు తెలుగు వాళ్ళు కానీ చాలా మలయాళీస్ కానీ కన్నడియన్స్ కానీ చాలామంది ఇక్కడ ఉంటారు. కానీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు కొన్ని వేల మంది కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ధారావిలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండేటటువంటి ఒక కీలకమైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రము తెలుగు వాళ్ళు చాలా కీలకమన్నది మాత్రము మనకు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ధారావి ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చాలా చిన్న చిన్న ఇండ్లు, చిన్న చిన్న గుడిసెల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడు మనము ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మీరు ఎక్కడ వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్నగర్ డిస్టిక్. ఇక్కడ మాట్లాడారు. ఎక్కడ? మహబూబ్నగర్ మక్తల్ తాలూకా కాచువార్ గ్రామం మా ఊరు. ఇక్కడ మా అమ్మ నాయన వచ్చారు ఇక్కడ. ఇంకా మేము అప్పుడు కూలి నాలు చేసుకుందామని వచ్చినాము. ఇక్కడనే మేము ఫిక్స్ అయిపోయినాం. తర్వాత మా ఊరికి కూడా పోతాం. మా గ్రామం కూడా ఉంది, మాకు అక్కడ పొలం కూడా ఉంది. పొలం చిన్న పొలం, ఒక 2 ఎకరాల పొలంలో బతకలేం మేము ఊర్లల్లో. అంటే ఇప్పుడు మాకు అక్కడ కూడా ఇల్లు ఉంది మా గ్రామంలో. మేము సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పోయేస్తుంటాం. ఇంకా మా బతుకులు ఇక్కడనే ఉండవు అసలు. అంటే మాకు మీరేం చేస్తారు ఇక్కడ? నేను ఇక్కడ గార్మెంట్లో పనిచేస్తాను. ఓకే, అంటే మీ యొక్క ఆదాయము ఇక్కడ మీ యొక్క కుటుంబానికి కరెక్ట్గా సరిపోతుందా? సరిపోదు మేడం, అడ్జస్ట్ చేసుకున్న పడుతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ మీ కుటుంబంలో ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది? 2 కొడుకులు, ఒక బిడ్డ. నా భార్య, నేను ఉంటాను. మా అమ్మ ఊర్లో ఉంటుంది. ఇక మేము మొత్తం టెంపరీ చేస్తారన్న. ఇక్కడ మీరు గవర్నమెంట్ పని చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? మా కొడుకులు ఆఫీసులలో పనిచేస్తారు, టెంపరీ పని. ఇక్కడ ఆంధ్ర ఎడ్యుకేషన్లో చదివించాను. ఇక్కడ చదువుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఆఫీసులలో టెంపరీ పని చేస్తారు. మాకు ఇక్కడ ఫిక్స్డ్ జాబులు లేవు మేడం. మా అట్లా టెంపరీ పని చేసే బతుకు. ఇల్లు ఇక్కడంతా అంటే ఎంత ఉంటుంది? రెంట్ ఉంటుందా? లేదు, ఇది బిఎంసి సోట్ అన్నట్ల. ఇది బిఎంసి అండర్లో ఉంటుంది మొత్తం ధారావి. మేము దీనికి ట్యాక్స్ కడతాం, గవర్నమెంట్ ట్యాక్స్ ఏముంది. 100 రూపాయలు నెల పడుతుంది. నెలకు 100 రూపాయలు సంవత్సరానికి ఒకసారి కట్టేస్తాం. ఇక ఇది మా ఇల్లు మీద పైన కట్టుకుంటాం. పైన కట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటాం. 1, 2, 3 అట్లా కట్టుకుంటే బిఎంసి పర్మిషన్ ఇస్తుంది.
అట్లా అంటే కట్టుకుంటే అన్న ఇప్పుడు బిఎంసి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మీరు ఒక 100 రూపాయలు ఇచ్చేసేసి ఇలాగ ఉంటారు. ఎవరికైతే బిఎంసి పర్మిషన్ లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? అట్లే కట్టుకుంటారు అన్నట్లుగా. అంటే చాలా మంది ఇక్కడ రెంట్లకు కూడా ఉన్నాము మేము 5,000 8,000 10,000 ఉంటారు. అట్లా కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఉమ్. ఓకే. 50% కూడా అట్లనే ఉంటారు మేడం. అంటే ఇప్పుడు మీరు కూడా రెంట్లకు ఇవ్వచ్చు? లేదు మీరు ఇవ్వరు. మియం ఎందుకంటే మా ఫ్యామిలీ కాడికి మాకు సరిపోతుంది అన్నట్లు. ఓకే. నాకు 2 కొడుకులు ఒక అమ్మాయి అంటే ఉమ్. ఇప్పుడు 2 మాలకు కట్టుకున్నా, ఫస్ట్ సెకండ్ ఒక కొడుకు పైన, మళ్ళీ పైన ఒక కొడుకు, కింద మేము ఉంటాం. సరే, ఇక్కడ ఇదంతా కూడా మొత్తము గల్లీ కదా. గల్లి 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 ఇప్పుడు మీరు చూసేటటువంటి ఏదైతే స్థలం ఉందో ఇది గల్లీ అన్నమాట. ఒక మనిషి పట్టేటటువంటి స్థలం. ఓకే. ఈ స్థలములో మనిషి ఒకవేళ ఎదురొస్తే కాన అటు నుంచి ఎదురొస్తే కాన ఖచ్చితంగా అవతల వాళ్ళు నిలబడాలా. అవతల వాళ్ళు నిలబడిన తర్వాతనే వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇటువంటి వీధుల్లో ఇక్కడ చాలామంది ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా చిన్నది. అంటే నాలలు కూడా అంటే చిన్న చిన్న నాలలు. ఈ ఇళ్ళల్లోనే మొత్తము కొన్ని అంటే ఒక కుటుంబంలో దాదాపు 7-8 మంది ఉండేటటువంటి చిన్న స్థలాలు. ఇది ధారావి అనేటువంటి ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి. ఇంత చిన్న ఇళ్ళల్లో వీళ్ళ యొక్క సహజీవనం అన్నది ఎంత దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా ఉండేటటువంటిది. ఈ చిన్న ఇల్లు వీళ్ళ మొత్తం ఇక్కడే ఒకవైపు వంట, ఒకవైపు పడుకోవడము, ఒకవైపు కుట్టు మిషను, ఇదంతా ఈ చిన్న ఇంట్లోనే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం అన్నమాట. ఈ ధారావి అనేటటువంటి ప్రాంతంలో తెలుగు వాళ్ళ యొక్క పరిస్థితి అంటే ఉన్నంతలోనే వాళ్ళు సర్దుకొని పోయేటటువంటిది. ఇది పైకి వెళ్ళేటటువంటిది కదన్నా, అంటే పైకి వెళ్ళేటటువంటిది. అంటే ఈ చిన్న రూమ్లోనే పైన కూడా ఇంకొక ఫ్లోర్ లాగా రూమ్ లాగా వేశారు. ఈ చిన్న ఇంట్లో అంటే కింద ఉన్నటువంటి ఏదైతే ఒక ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ తర్వాత మరి ఇంకొక ఫ్లోరు, ఈ ఫ్లోర్లో కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో పర్సన్స్కి అంటే దాదాపు ఒక ఫ్యామిలీలో 7-8 మంది ఉండేటటువంటి కుటుంబము. వాళ్ళందరూ కూడా ఈ చిన్న ఇండ్లలోనే ఉండాలి. వాళ్ళ యొక్క జీవనోపాధి మొత్తం అంతా కూడా అంటే ఒకరు సంపాదిస్తే అనేది కాదు, ఇంట్లో ఉండేటటువంటి ఒక 3-4 పని చేస్తేనే ఇక్కడ ముంబై ప్రాంతంలో ఉండడానికి కనీస అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేయాలి. ఇప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితి మనం చూసాము. ఇలాంటి ఇండ్లు కొన్ని వేల మంది ఇక్కడ ధారావి ప్రాంతంలో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయాలి. తర్వాత మరి ఎప్పుడో ఒకసారి వాళ్ళు పుట్టినటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి మరి రావాల్సినటువంటి పరిస్థితి. కొన్ని అంటే దాదాపు ఒక్కొక్కరిని ఇక్కడ పలకరిస్తే దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు, ఇదే ధారావి ప్రాంతంలో. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండేటటువంటిది తమిళియన్స్, మలయాళీస్, కేరళీన్స్ చాలామంది ఇక్కడ ఉండేటటువంటి సందుల్లో అంటే చిన్న చిన్న సందుల్లో వాళ్ళ యొక్క జీవన శైలిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా కొంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనకి లోపల కొన్ని ప్రదేశాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అన్న పదండి అన్న. అసలు ఒక మనిషి ఎదురు వచ్చాడంటే మరి అవతల నుంచి ఒక మనిషి వచ్చేందుకు మనం స్థలం ఇవ్వాల్సి ఉంటుంది. అంత ఇరుకైనటువంటి సందులు, ఈ సందుల్లో ఒక వీళ్ళ యొక్క ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది, ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చింది అని అంటే వాళ్ళని బయటకు కూడా తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులు మాత్రం మనకి ఇక్కడ కనపడతలేవు. మొత్తము చీకటిగా ఉంది. అయితే ముఖ్యంగా అన్న ఇలా వర్షాలు వచ్చినప్పుడు తర్వాత ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా వెళ్ళాలి అంటే చాలా కష్టము. చూస్తున్నారు కదా అసలు చిన్న చిన్న సందులు, ఆ సందుల్లో వీళ్ళ యొక్క ఉండేటటువంటి స్థలాలు. పనుగా వినుగా ఏమైనా ఉంటే ఈనేసేస్తాం.
అంత పండుగ పండుగ ఇదే ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఇక్కడ? మా ఇప్పుడు 60 60 సంవత్సరాలు. ఈడ ఈ ఏరియాలో కూడా దారాల తెలుగు కన్నడ తమిళ్ ఎగ్గి మిక్స్. మీదన్నా మాది కర్ణాటక. కర్ణాటక. మా ఇక్కడనే పుట్టి ఇక్కడనే సర్వీస్ రైల్వేలో సర్వీస్ చేసి ఏం చేస్తారండి? రైల్వే రైల్వే. రిటైర్ అయ్యి ఆ, 1973 నేను పనికి ఎక్కిన. ఓకే. మళ్ళీ 1979లో నేను పర్మనెంట్ అయిన. మళ్ళీ ఇప్పుడు 2016లో రిటైర్ అయిన. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇదే మురికిలో ఉన్నాం మా. మాకేం ఇక్కడ బిల్డింగ్లు చేస్తా అంటారు, ఎవరు చేయాలి. కానీ ఇప్పుడేమో బిల్డింగులు చేస్తాము అని అంటున్నారు కదన్న, అది చేస్తే మంచిగానా లేకపోతే నష్టమా? ఇది చూడు జగ చేస్తే మంచిగా కదా, డెవలప్మెంట్ అయితే మాకు మంచిగా. చిన్న చిన్న రూమ్లు ఉండవు, పెద్ద 400 స్క్వేర్ ఫీట్ ఏరియా దొరుకుతుంది మాకు మంచిగా కదా. ఒక 2 ఫ్యామిలీ ఉండొచ్చు, చిన్న చిన్న రూమ్ కూడా చూడగా 10 మంది ఉంటాం ఒక రూమ్లో. గింత జాగాలో పండుగలు అట్లా అడ్జస్ట్ చేయాలి, అట్లా నడవాలి. అందరు డెవలప్మెంట్ అంటారా? ఇక్కడ దోబి ఘాటు తర్వాత మరి మనకు బాత్రూమ్స్ ఇవంతా కూడా మీకు ఎక్కడ సైడ్ ఉంటాయి? ఇది ఎదురుగా బాత్రూమ్ ఎదురుగా ఇప్పుడు నిలబడతారు కదా, ఎదురుగా 2 బాత్రూమ్. ఆడ కూడా డబ్బులు ఇవ్వాలి, నెలకి 150 రూపాయలు డబ్బులు ఇవ్వాలి పాస్. నెలకి ఎంత? 150 రూపాయలు. తల్లి ఏం పేరుమా? నర్సింగ. ఇక్కడ మీరు ఒక మహిళగా, వీళ్ళందరూ కూడా ఉంటారు బయటకు వేస్తుంటారు, ఒక మహిళగా మీకు ఇక్కడ ఉండడానికి కానీ ఎప్పుడైనా ఇలాంటి బాత్రూమ్ వ్యవస్థ ఇలాంటివి కూడా ఏమీ లేవు, మీకు ఎప్పుడన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంతా ప్రతిరోజు చూస్తూనే ఉంటారు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు అడగడం అలాంటివి ఏమైనా చేశారమ్మా? మంచిగా అయితే బాగానే, ఇప్పుడు బిల్డింగ్లు అవుతావు అని చేసి అంటారు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అవుతుందేమో ఎవరికి. నువ్వేం చేస్తావు తల్లి? ఇంట్లో ఉంటావు పిల్లలు. ఇంట్లో ఉంటావు, ఇంకేం పని చేయవా? ఇంకేం పని చేయవా? లే ఇంకేం పని చేయవు. సరే అన్న, ఇక్కడ ఈ కొత్త ఇండ్లు కట్టిస్తామన్నారు కదా, ఒకవేళ ఎప్పుడు కట్టించేటటువంటి ప్రయత్నం ఏమన్నా వచ్చి మాట్లాడారు? సర్వే అయింది అడాన్ని తీసుకున్నారు కదా, ఇప్పుడు సర్వే చేసినారు. సో కొంచెం మంది అపోజిట్ ఉండరు, సర్వీస్ ఏంటి ఇస్తారు జగడం చేస్తున్నారు. ఈ అడాని వద్దు, ఇంకొక బిల్డర్ తెస్తాం, మాకు డెవలప్ చేయకు. ఇప్పుడు రాజనీతి ఉండరు, పాలిటీషియన్ వాళ్ళు అంటారు లే ఈ బిల్డర్ వద్దు, ఇంకొక బిల్డర్ తెస్తాం. సో ఇంకొక బిల్డర్ ఎవరు తాపారు, చేసేవాళ్ళు చేయడానికి ఇయ్యారు. సో మా ప్రాబ్లం ఇట్లే ఉండదు కదా, ఇదే గట్టర్ ఇదే ఇట్లే అంటే ఏదైనా మనకు ఇంట్లో నుంచి చెప్తున్నారు డెవలప్ ఇంకా డెవలప్ అయ్యలేదు. కళ చూస్తున్నాం మనం, ఇప్పుడు రాదు. మాం రెడీ ఉంటాము, ఇల్లు చావి అయ్యానికి నాకు డెవలప్ చేసి మాం రెడీ ఉంటాము. లేకపోతే పాలిటీషియన్ ఇట్లా ఉండరు కదా, అన్ని ఉల్టా ఇది చేస్తారు. మాకు అదే ప్రాబ్లం అయింది. ఎవరు మాట అయినా నీటి సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ మీకు ఉండేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తుంటాయా? అప్పుడు ఉండే నీళ్ళ సమస్యలు ఎప్పుడు 80స్లో ఒక నల్లు ఉంటే, ఇంత ఏరియాలో ఒక్కటే నల్లు ఉంటుండే. ఇప్పుడు లైన్ ఈ నుంచి ఆడతా లైన్ ఉంటుండే, లైన్ ఉంటుంది పెద్ద లైన్. ఇప్పుడు ఇంటింటికి నల్లు ఉండదు. పెన్షన్ నీళ్ళ ప్రాబ్లం లేదు, నీళ్ళది లైట్ది ఏం లేదని కానీ మీకు కొత్త ఇల్లు మాత్రం కొంత కావాలి. కానీ ఏమన్నా ఆరోగ్యం అలా బాగలేనప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఎక్కువ లేదన్న. అంబులెన్స్ ఇలాంటిది రోడ్ మీదకి ఇంతే బస్, ఏమి గల్లీలు చిన్నవే ఉన్నాయి. మీరు వచ్చి ఎంత ఉంది అంతే ఉంది. ఒక మంచి నడిచేట్లాగా గల్లీ ఉంది, మాకే గల్లేదు బస్ అంతే. ఎవరన్నా సస్తే సావాతే కూడా రోడ్ మీదకి ఈడ పెడతాం, ఇంటికాడ మూతకడ పెట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇది ఈ ఏరియాలో ఉండేవంటే ఇది ప్లే గ్రౌండ్ మీకు. అంటే పండగలైనా ఏదైనా కన్నా బర్త్డే అయినా లేకపోతే ఎవరైనా చనిపోయినా కూడా పెట్టేటటువంటి స్థలం ఇది. ఓకే, ఈ పిల్లలు మనకి పట్టణాలలో అంతా కూడా పార్కులు అవన్నీ కూడా మనకు కనపడుతుంటే పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. కానీ ఈ ధారావి ప్రాంతంలో ఈ చిన్న గ్రౌండ్ అంటే ఇక్కడ ఆడుకునేటటువంటి ప్లేసే ఈ పిల్లలకు ఆడుకునేది. ఎక్కడ కూడా పార్కులు అలాంటి వ్యవస్థ అనేది ఇక్కడ ఉండదు. ఇదొక వీళ్ళకి ఈ చిన్న ప్లేసే వీళ్ళకి ఒక రాజ్మహల్ లాగా కనిపిస్తుంది. బరాబర్ లేవు పార్కులు కూడా బరాబర్ లేవు. ఓకే, రాత్రి అయితే బంధు బాత్రూమ్ ఆడేళ్ళకు తిప్పాలి, మగవాళ్ళు ఆడైనా పోయి కూకుంటారు, ఆడవాళ్ళు ఎక్కడ కూకుంటారు. బాత్రూమ్ అదే 12 బजे బంద్ అవుతాయి. 12కి బాత్రూమ్ బంద్. మళ్ళీ మా పరికి ఎమర్జెన్సీ వస్తే
జాగా లేదు ఆడికి పోనీకి. లేడీస్కి లేదు 24 hours లేదు బాత్రూమ్. ఏ టైం నుంచి ఉంటుంది? నా స్కూల్లో 5కి చాలా అవుతుంది, మళ్ళీ మాపటి 12కి బంద్. దానికి ఏమైనా వచ్చానంటే గడబడి ఉండదు అంతా. ఇక్కడ వీళ్ళు చెప్పేటటువంటి సమస్యలు ఈ చిన్న ఇళ్ళల్లో మేము ఎలాగ ఉంటాం, కానీ ఇక్కడ బాత్రూమ్కు సంబంధించిన వ్యవస్థ కూడా అన్నది కూడా 150 రూపాయలు ఇచ్చి ఒక కార్డు తీసుకుంటారు. ఆ కార్డు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. మధ్యరాత్రి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా లాక్ ఉంటుంది. మేము బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మా యొక్క అంటే ఇక్కడ మేము నివసిస్తున్నాము. ముఖ్యంగా మాకు కనీసం ఉండడానికి కూడా పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి పరిస్థితులు ఇక్కడ లేదు. ప్రస్తుతం మీరు చూస్తూనే ఉన్నారు ధారావిలో ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నివసిస్తున్నారు. కానీ మేము మాకు కొత్త బిల్డింగ్స్ ఏవైనా కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఎంతో సంతోషిస్తాం. వాటి కొరకు మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఒక నంబర్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే వీళ్ళకి సంబంధించినటువంటిది ఏదైతే ఇక్కడ ధారావి ప్రాజెక్టు కొరకు ఒక నంబర్స్ని అంతటిని కూడా వాళ్ళ యొక్క ఇంటి నంబర్ సర్వే చేశారు. అంటే DRP S3GNZ1 అంటే దీనికి సంబంధించినట్టు ఏంటంటే ధారావి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఈ ఇంటి నంబర్. అంటే రేపు ఈ సర్వే చేసినప్పుడు ఈ ఇంటి నంబరుతో పాటు వీళ్ళ యొక్క ఐడెంటిఫై అనేది జరుగుతుంది. దీని ప్రకారంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్లకు ఈ యొక్క ఏదైతే కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ని అలాట్ చేయడానికి ఇచ్చేటటువంటి నంబర్ అన్నమాట. అంటే ధారావి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం కొరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సర్వే కూడా చేశారు. బట్ ముందు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, వాళ్ళు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే మాత్రము మాకు కొత్త ఇండ్లు కట్టిస్తే మాకు చాలా సంతోషము. దాని కొరకు మేము వెయిట్ చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాలైనా మా కష్టాన్ని మాత్రము అలాగే భరిస్తున్నాము. ఏంటంటే మాకు ముందు మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఆశతోటి మేము ఇక్కడ జీవిస్తున్నాము అంటూ ఇక్కడ ఉన్నటువంటి ధారావిలో ఉన్నటువంటి ప్రజలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ యొక్క ధారావిలో ఉండేటటువంటి ఏదైతే ఇండ్లు ఉన్నాయో చిన్న చిన్నవి, ఒక్కొక్క ఇంటి పైన 2-3 బిల్డింగ్ అంటే ఒక రూమ్ పైన ఇంకొక రూమ్ కన్స్ట్రక్షన్ చేసింది. అతి ఇరుకైనటువంటి స్థలాలు. అయితే ఈ స్థలాల్లో వాళ్ళు ఉండేటటువంటి వ్యవస్థ మనకు ఇక్కడ పైకి ఎక్కడానికి కూడా చాలా అతి కష్టమైనటువంటి ప్రాంతము. మొత్తం ఎంత ఉంటుందన్న ఇది స్థలం? 15/8 ఉంటుంది. మొత్తం ఎంతమంది ఉంటారు దీంట్లో? 6-8 మంది. మొత్తం 8 మంది ఇక్కడ ఉండేటటువంటిది. కింద ఒక రూము, అందులో ఒక 8 మంది ఉంటారు. ఇక్కడ ఒక రూము, ఇక్కడ ఒక 8 మంది ఉంటారు. ఇది వీళ్ళ యొక్క ఉండేటటువంటి వ్యవస్థ, ఇండ్లు అనుకోవచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న ఇండ్లు. ఈ చిన్న ఇండ్లోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు ధారావి ప్రాజెక్టు సక్సెస్ అవుతే మాకు చాలా మేలు జరుగుతుంది, దాని కొరకు మేము వెయిట్ చేస్తున్నామంటూ తెలియజేస్తున్నారు. ఇక్కడ దిగడానికి కూడా మనకి చాలా కష్టమైనటువంటి ప్లేసు. అయితే ఇటువంటి ప్లేసుల్లో వాళ్ళు పెద్దవాళ్ళు, వయసు ఉన్నటువంటి వ్యక్తులు దిగి రావాలి అంటే చాలా కష్టము. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇక్కడే ఉండి మేము చావైనా రేవైనా కానీ మేము ఇక్కడే ఉంటాము, మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నామంటూ కూడా తెలియచేస్తున్నారు. మొగలమ్మ. ఏం చేస్తుంటావు అమ్మా ఇక్కడ? ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? ఓ గేన్లా ఈడ ఉండి మేము మా అత్తమ్మ ఉన్నప్పటికీ అంత పైలట్కి వెళ్ళి ఉండము. ఇక్కడే ఉన్నారు. ఓకే. అంటే ఎంతమంది ఉంటారమ్మా ఈ ఇంట్లో మీరు? ఇంట్లో మేము పూరా పరివారే ఉండదు. మరి అవతల కూడా మాదే ఇల్లు ఉండదు, మీద మాల ఉండదు. మేము అందరం పూరా పరివారం. మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం అంటే ముందు 11 మంది ఉంటుంది. మా అత్తమ్మ కాలమైరి, నా భర్త కాలమైండు, మా బావ, మా వాళ్ళందరూ ఇదే. మేము ఉండము, ఆడవాళ్ళము. ఇంకా మా బావ ఉండండి, మేమే ఉండం, మా పిల్లలు. మీకు కనిపిస్తుంది కదా, చిన్న చిన్న మురుగు కాలువల మధ్యనే వీళ్ళు ఉంటున్నారు. అంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళకుండగా వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు.
మురికి కాలువలు అసలు ఒక ఒక ఏదైనా మనకు ఏదైనా చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినాయంటే వీటి నుంచి ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళకంతా కూడా ఎంత సమస్యలు వస్తాయన్నది మనము ఒక్కసారి ఆలోచిస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఏం పేరు మన పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. తల్లి ఏం చేస్తుంటావు నాన్న? నేను ఇంట్లోనే ఉండా. ఇంట్లోనే ఉంటావా? అచ్చా. తల్లి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటావు కదా, అనారోగ్య సమస్యలు వస్తాయి, లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూసారు తల్లి? అన్ని ప్రాబ్లమే ఉంది. అన్ని ఏమేమి ఉందమ్మా ప్రాబ్లమ్? ఏమేమంటే అన్ని నీళ్ళది అంతా ఉంది. ఇంకా తర్వాత లేడీస్ కి సమస్యలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉండదు, ఏం చేయలే. లేకిన్ ఎవరేం చేస్తారు, ఎవరేం బి చేయరు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇంత చిన్న సందులో వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి, అంత ఇరుకైనటువంటి సందుల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. అంటే ఒక మనిషి వెళ్ళేటటువంటి స్థలం ఇది సందు. ఈ సందులోనే వాళ్ళ యొక్క జీవనోపాధి, తర్వాత వాళ్ళు వెళ్ళడానికి రావడానికి వీలు లేనటువంటి సందులు, మురికి కాలువలు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు కొన్ని సంవత్సరాలుగా. అమ్మ నమస్తే అమ్మ. తల్లి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మా అమ్మగారి ఇల్లు ఇక్కడ ఉంది, అమ్మది. ఓకే. అక్కడ ఇంకో వేరేలాగా బాడిగకున్నాం అక్కడ. అమ్మ, ఇంత చిన్న ఇరుకు సందు ఉంది కదా, మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు అనిపించలేదా తల్లి? పరిస్థితి మాకు జగ్గి తిప్పలు ఉంది, ఏం చేయాలి? ఇట్లా దినం వచ్చింది, ఇప్పుడు ఇట్లా తిప్పల తీయబడుతుంది, తీస్తున్నాం ఇప్పుడు. ఏం చేయలే ఇప్పుడు. ఎన్ని ఏండ్ల కంటే తిప్పలు ఉంది, తీస్తున్నాం ఇప్పుడు. ఏరియాలో ఉండి కలిసి జగ్గి ఏండ్ల మరి ఎంతవరకు మళ్ళీ ఇక ఏరియాలో ఇంకా ఏం కావాలేదు ఇక్కడ. అంటే చూడండి, ఆమె లేవడానికి కూడా మేము ఇక్కడ నిలబడితే కూడా స్థలం లేనటువంటి పరిస్థితి. నా పేరు కిష్టమ్మ. ఏం చేస్తుంటావు తల్లి? నేను ఇంట్లోనే ఉండా, పని ఇంట్లోనే ఉంటావు. ఇంత చిన్న స్థలములో మీరు ఉండేటటువంటి అంటే సామాన్లు కడుక్కోవడం కానీ, తర్వాత బట్టలు పిండడం కానీ అంతా కూడా ఇక్కడే. ఇంత ఇరుకైన ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా మీరు? ఒక ఇంట్లో 15 మంది ఉండం. అంటే ఇక్కడ ఈ 15 మంది ఉండేటటువంటి స్థలము, ఇరుకైనటువంటి స్థలంలో మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఎవరైనా మిమ్మల్ని బయటికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఎప్పుడైనా మీరు అయ్యో ఇంత ఇరుకైన స్థలంలో మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అన్నటువంటిది ఏం అనిపించలేదా తల్లి? అనిపించింది కానీ ఏం చేయలేము. దాని స్థలంకి అట్లా డబ్బులు కావాలి, ఇల్లు కావాలి. అక్కడ పరిస్థితి లేక ఈ పరిస్థితిలో జీవిస్తున్నాం కదమ్మా. పరిస్థితి అట్లా లేని దానికే పరిస్థితిలో ఎలా జీవించి నడవాలేదు అన్నట్టు నడుస్తుండం అమ్మ. మాది ఇక్కడ యాదగిరి సైట్ అమ్మ. తెలంగాణలో యాదగిరి సైట్. ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి వీడికి వచ్చి పెండ్లి అయి 35 ఏళ్ళు అయింది. మన్మంగులు మన్మరాల్లో వచ్చినారు, అంతా అయింది. ఇదే ఎట్లే అందరూ కూడా ఇక్కడే ఇదే ఇరుకైన స్థలంలోనే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు, కానీ ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉంటున్నారు. సరే, ఇప్పుడు మీ కొత్త ప్రాజెక్ట్ లో గవర్నమెంట్ అలాట్ చేసింది ఏమైనా? ధారావి ప్రాజెక్ట్ లో మీకు ఏమేంటో వచ్చిందా? వచ్చింది, సర్వే చేసిపోయిండ్రు. ధారావి లోపలికి మనము చిన్న చిన్న గల్లీల్లో వాళ్ళ యొక్క మురికి వాడల్లో ఉండేటటువంటి ప్రజలు ఏ విధంగా నివసిస్తారన్నది ఇది ఒక నిదర్శనం. ఇది ధారావిలో ఉన్నటువంటి ఒక ప్రాంతము. మొత్తం అంతా కూడా చెత్త చెదారంతో ఉన్నటువంటిది. మీరు ఇక్కడ పిల్లల్ని చూస్తున్నారు. దీంట్లోనే ఈ పిల్లలంతా కూడా వాళ్ళు ఆడుకోవడము, వాళ్ళకు మొత్తము ఈగలు, తర్వాత దోమలు ఉండేటువంటి చెత్త చెదారంతో ఈ పిల్లలంతా కూడా ఆడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ నీట్గా శుభ్రత అనేటువంటిది ఎక్కడా కూడా మీకు కనపడదు. ఇక్కడే పిల్లలంతా ఆడుకోవడము, చిన్న చిన్న గదులు, చిన్న చిన్న ఇండ్లు, మురికి వాడలు, వీళ్ళ యొక్క ప్రతిరోజు ఉండేటటువంటిది. అయితే మీకు హాస్పిటల్, ఈ హాస్పిటల్
ఈ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు సాయంకాలము 3 గంటల నుంచి లేదంటే కొంత ఒక 2-3 గంటల హాస్పిటల్ ఓపెన్ చేస్తారు. మీకు ఇది కనిపించేది హాస్పిటల్ అన్నమాట. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో ఎంత శుభ్రంగా ఉందన్నది ఒక్కసారి చూడండి మీరు. అయితే ఎవరికైనా వాళ్ళకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా సాయంకాలము ఒక 2 గంటలు ఇక్కడ డాక్టర్లు వచ్చి వాళ్ళకి మందులు ఇచ్చేటటువంటి స్థలము ఇది. ఒక దవాఖానా అంటారనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ధారావి అనేటువంటి ప్లేస్లో ఉండేటటువంటి పరిస్థితులు ఇప్పుడు మనము కళ్ళెదురుగా ఉండయి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మా జీవితాల్లో వెలుగులు ముందు ముందు వస్తాయా లేదో తెలియదు. కానీ మేము భరించినటువంటి కష్టాలు మాత్రము మా పిల్లలు భరించరాదు. వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము ఎంత కష్ట నష్టాలైనా కానీ మేము ఇక్కడే ఉంటున్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి ధారావిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నారు, మాకు ఇల్లు కట్టిస్తే మేము ఇదే ప్రాంతంలో ఇక్కడే ఉండి పనులు చేసుకుంటూ బ్రతుకుతాము అంటూ తెలియజేస్తున్నారు.